Hello everyone. Today our subject is law of contracts. Law of contracts లో కొన్ని మెయిన్ సెక్షన్స్ అనేవి డిస్కస్ చేద్దాము. అందరూ కూడా బేడ్ యాక్ట్ తీసుకొని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. This is law of contracts bed act. Let's study important sections. Section 3. Communication, acceptance and revocation of proposals. The communication of proposals, the acceptance of proposals and the revocation of proposals and acceptances respectively are deemed to be made by any act or omission of the party. ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది యాక్సెప్టెన్స్ అనేది లేదా రివోక్ చేయడం. కమ్యూనికేషన్, యాక్సెప్టెన్స్ అండ్ రివోకేషన్ ఆఫ్ ప్రపోజల్స్ యొక్క ఎఫెక్ట్ ఆ యాక్ట్ చేస్తున్నారా ఒమిషన్ చేస్తున్నారా పార్టీ అనే దానిపైన ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 4. కమ్యూనికేషన్ వెన్ కంప్లీట్. The communication of a proposal is complete when it comes to the knowledge of the person to whom it is made. ఈ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మన పర్సన్ యొక్క నాలెడ్జ్లోకి రావాలి. ఎవరి కోసం అయితే చేస్తున్నామో ఆ పర్సన్ నాలెడ్జ్ కోసం వస్తే అప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ద కమ్యూనికేషన్ ఆఫ్ అన్ యాక్సెప్టెన్స్ ఈస్ కంప్లీట్ యాజ్ అగైన్స్ ద ప్రపోజర్ when it is put in a course of transmission to him so as to be out of the power of the acceptor. As against the acceptor when it comes to the knowledge of the proposer. The communication of revocation is complete as against the person who makes it when it is put into a course of transmission to the person to whom it is made so as to be out of the power of the person who makes it. As against the person to whom it is made when it comes to his knowledge. దీని అర్థం ఏంటంటే ఈ కమ్యూనికేషన్ అనేది యాక్సెప్ట్ ఎప్పుడు అవుతుందంటే ప్రపోజ్ చేసింది అవతల వ్యక్తి యొక్క నాలెడ్జ్కి వెళ్ళినప్పుడే ఈ కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. A proposes by letter to sell a house to B at certain price. The communication of the proposal is complete when B receives the letter. ఇప్పుడు లెటర్ పంపాడు టు సెల్ ఏ హౌస్ టు B ఎట్ సర్టెన్ ప్రైస్. ఒక కొంత ప్రైస్కి ఇల్లు అమ్ముతున్నట్టుగా లెటర్ పంపాడు. ఎప్పుడైతే B రిసీవ్ చేసుకుంటాడో అప్పుడే కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. Next, revocation how made. A proposal is revoked by the communication of the notice of revocation by the proposer to the other party. ఈ ప్రపోజర్ అనే వ్యక్తి అదర్ పార్టీకి ఈ నోటీస్ కనుక పంపాడు అనుకో రివొకేషన్ సంబంధించి రివొకేషన్ అనేది జరుగుతుంది. బై ద ల్యాప్స్ ఆఫ్ ద టైమ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ సచ్ ప్రపోజల్ ఫర్ ఇట్స్ యాక్సెప్టెన్స్ ఆర్ నో టైమ్ ఇట్ ఈస్ సో ప్రిస్క్రైబ్డ్ బై ద ల్యాప్స్ ఆఫ్ రీజనబుల్ టైమ్ వితౌట్ కమ్యూనికేషన్ ఆఫ్ ద యాక్సెప్టర్. ఇప్పుడు టైం అనేది దాటిపోతే వితౌట్ కమ్యూనికేషన్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ అప్పుడు అని కూడా రివోకేషన్ అనేది జరుగుతుంది. బై ద ఫెయిల్యూర్ ఆఫ్ ద యాక్సెప్టర్ టు ఫుల్ఫిల్ ఏ కండిషన్ ప్రిసిడెంట్ టు యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ చేశాక ఒకవేళ కండిషన్స్ కానీ ఏదైనా ఫుల్ఫిల్ చేయకపోయినా రివోకేషన్ అనేది జరుగుతుంది. బై ద డెత్ ఆర్ ఇన్సానిటీ ఆఫ్ ద ప్రపోజల్ ఇఫ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ హిస్ డెత్ ఆర్ ఇన్సానిటీ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద యాక్సెప్టర్ బిఫోర్ యాక్సెప్టెన్స్. అంటే యాక్సెప్టెన్స్ చేయక ముందే ఈ ప్రపోజల్ అనే వ్యక్తి చనిపోయాడనో లేదంటే ఇన్సేన్ పర్సన్ అయ్యాడనో తెలిస్తే రివోకేషన్ అనేది జరుగుతుంది. అది సెక్షన్ 6 చెప్తుంది. నౌ సెక్షన్ 7. Acceptance must be absolute. In order to convert a proposal into a promise, the acceptance must be absolute and unqualified. ఎప్పుడైతే ప్రపోజల్ని ప్రామిస్ కిందకి మార్చాలి అంటే ఏంటి, అది అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్ కింద ఉండాలి. బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సమ్ యూజువల్ అండ్ రీజనబుల్ మేనర్ అన్లెస్ ద ప్రపోజల్ ప్రిస్క్రైబ్స్ ద మేనర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ టు బి యాక్సెప్టెడ్. ఇఫ్ ద ప్రపోజల్ ప్రిస్క్రైబ్స్ ఎ మేనర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ టు బి యాక్సెప్టెడ్ అండ్ ద యాక్సెప్టెన్స్ ఈస్ నాట్ మేడ్ ఇన్ సచ్ ఎ మేనర్, ద ప్రపోజర్ మే విత్ ఇన్ ఎ రీజనబుల్ టైమ్ after the acceptance is communicated to him insist that his proposal shall be accepted in the prescribed manner, not otherwise, but he fails to do so, he accepts the acceptance. ఈ యాక్సెప్టెన్స్ గురించి బలానా పద్ధతిలో ఉండాలని చెప్తే ఆ అవతల వ్యక్తి కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఇన్సిస్ట్ చేయడం అనమాట. ఒకవేళ అతను చేయలేకపోయినా అప్పుడు ఇతను యాక్సెప్ట్ చేయొచ్చు. నాట్ అదర్వైజ్ బట్ ఇఫ్ హీ ఫెయిల్స్ టు డూ సో హీ యాక్సెప్ట్స్ ద యాక్సెప్టెన్స్. చేయలేకపోయినా అప్పుడు యాక్సెప్టెన్స్ అనేది చేయొచ్చు. యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అనేది ఈ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 7. వాట్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్. సెక్షన్ 10. All agreements are contracts if they are made by free consent of the parties competent to contract for a lawful consideration and with a lawful object and are not hereby expressly declared to be void. వాట్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ అంటే
అన్ని అగ్రిమెంట్స్ కూడా కాంట్రాక్ట్సే. ఎప్పుడైతే అవి ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్తో జరుగుతాయో, ఒక లాఫుల్ కన్సిడరేషన్ కోసం ఒక లాఫుల్ ఆబ్జెక్ట్ ఉండి చేస్తే అవన్నీ కూడా కాంట్రాక్ట్స్ అన్నమాట. నథింగ్ హియరిన్ కంటైన్స్ shall affect any law force in India and not hereby expressly repealed by which any contract is required to be made in writing in the presence of the witnesses or any law relating to the registration of documents. ఇప్పుడు అర్థమైంది కదా వాట్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ అంటే కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ మేడ్ ఆఫ్ ఫ్రీ కన్సెంట్, కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ ఫర్ ఎ లాఫుల్ కన్సిడరేషన్, lawful object, not expressly declared to be void. అలాంటప్పుడే అగ్రిమెంట్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్స్ అవుతాయి. 11 సెక్షన్ 11 ఏం చెప్తుంది? హూ ఆర్ కంపిటెంట్ టు కాంట్రాక్ట్? ఎవ్రీ పర్సన్ ఈస్ కంపిటెంట్ టు కాంట్రాక్ట్ హూ ఈస్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ అకార్డింగ్ టు ద లా టు విచ్ హీ ఈస్ సబ్జెక్ట్, హూ ఈస్ ఆఫ్ సౌండ్ మైండ్ అండ్ ఈస్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా టు విచ్ హీ ఈస్ సబ్జెక్ట్. అతను మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై ఎనీ లా. 3 పాయింట్స్ ఉంటే హీ ఈస్ కంపిటెంట్ టు కాంట్రాక్ట్. నెక్స్ట్ 13 consent. 2 or more persons are said to consent when they agree upon the same thing in the same sense. కన్సెంట్ అని ఎప్పుడు అనుకుంటాము? ఇద్దరు ఒకే దానికి అగ్రీ కనుక అయితే అప్పుడు కన్సెంట్ అని అర్థం. ఫ్రీ కన్సెంట్. కన్సెంట్ ఈస్ సెడ్ టు బి ఫ్రీ వెన్ ఇట్ ఈస్ నాట్ కాజ్డ్ బై coercion, undue influence, fraud, misrepresentation, mistake. ఇప్పుడు ఫ్రీ కన్సెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ ఇట్ ఈస్ నాట్ కాజ్డ్ బై CUFMM అని గుర్తుపెట్టుకుంటే, కఫం అని గుర్తుపెట్టుకుంటే, కోయర్షన్ సెక్షన్ 15 చెప్తుంది, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ సెక్షన్ 16, ఫ్రాడ్ 17, మిస్రిప్రజెంటేషన్ సెక్షన్ 18, మిస్టేక్ సెక్షన్ 20, 21, 22. Consent is said to be so caused when it not have been but for the existence of such coercion, undue influence, fraud, misrepresentation or mistake. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. కోయర్షన్ అంటే ఏంటి? Coercion is the committing or threatening to commit any act forbidden by IPC or the unlawful detaining or threatening to detain any property to the prejudice of any person or intention of causing any person to enter into an agreement. Coercion అంటే బలవంతంగా చేయించడం, బెదిరించి చేయించడం, అవన్నీ కూడా కోయర్షన్ కిందకు వస్తాయి. అలాంటి చేస్తే అది ఫ్రీ కన్సెంట్తో చేసినట్టు అవ్వదు. Undue influence. A contract is said to be induced by undue influence where the relations subsisting between the parties are such that one party is in a position to dominate the will of the other and uses that position to obtain an unfair advantage over the other. ఇప్పుడు ఒక డామినేటింగ్ పొజిషన్లో ఉండి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతనితో చేయిస్తే కనుక అది undue influence అవుతుంది. where he holds a real or apparent authority over the other, or where he stands in a fiduciary relation to the other, where he makes a contract with a person whose mental capacity is temporarily or permanently affected by reason of illness, mental or bodily distress. When a person who is in a position to dominate the will of the another and enters into a contract with him, ఇట్లాంటివన్నీ కూడా చేస్తే అది undue influenceకి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రీ కన్సెంట్. Fraud includes following acts committed by party to contract of which convenience or by his agent with intent to deceive another party thereto or his agent or to induce him to enter into a contract. The suggestion as a fact of which it is not true by one who doesn't believe it to be true. The active concealment of fact by one having knowledge or belief of the fact. అంటే ఒకరికి తెలిసి కూడా ఒక దాన్ని కన్సీల్ అంటే దాచిపెట్టడం, అవన్నీ ఏదన్నా నిజం కానిది చెప్పడము. ఈ ఇంటెన్షన్ అంటే ఎటువంటి ప్రామిస్ చేయడం, ఇంటెన్షన్ లేకుండా ప్రామిస్ చేస్తా అని చెప్పడం, పర్ఫామ్ చేస్తా అని చెప్పడం, అవన్నీ. ఎనీ అదర్ యాక్ట్ ఫిట్టెడ్ టు డిసీవ్ అంటే మోసం చేయడానికి చేయడం. ఎనీ సచ్ యాక్ట్ ఆర్ ఒమిషన్ యాజ్ ద లా స్పెసిఫికల్లీ డిక్లేర్స్ టు బి ఫ్రాడ్యులెంట్. ఏదైనా కానీ లా ప్రకారంగా అది ఫ్రాడ్యులెంట్ అనే యాక్ట్ చేస్తే కనుక ఇవన్నీ ఫ్రాడ్ కింద వస్తాయి. దీనిలో ఎగ్జాంపుల్ చూద్దాం. A sells by auction to B a horse which A knows to be unsound. A says nothing to B about the horse unsoundness. This is not fraud in A. ఇందులో కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. మెరీ సైలెన్స్ as to facts likely to affect the willingness of a person to enter into a contract is not fraud అని చెప్పారు. అంటే జస్ట్ సైలెంట్గా ఉన్నందు మాత్రాన అది ఫ్రాడ్ అని కిందకి రాదు అని. ఇప్పుడు ఈ హార్స్ని అన్సౌండ్ అని తెలిసినా అతను ఏం చెప్పకుండా అమ్మాడు, అది ఫ్రాడ్ కిందకి రాదు.
Misrepresentation. Section 18 means and includes the positive assertion in a manner not warranted by the information of the person making it or which is not true that he believes it to be true. అంటే అతను అది కరెక్ట్ అనుకున్నాడు కానీ అది కరెక్ట్ కాదు. Any breach of duty which without an intent to deceive gains an advantage to the person committing it or anyone claiming under him by misleading another party to prejudice or prejudice anyone claiming under him, causing however innocently a party to an agreement to make a mistake as to substance of the thing which is subject of an agreement. అంటే వేరే వాళ్ళకి తెలియనీయకుండా వాళ్ళని మోసం చేస్తూ మిస్లీడ్ చేస్తూ చేసేదే మిస్రిప్రజెంటేషన్. ఏదైనా మిస్టేక్ ఉండడం దాంట్లో. నెక్స్ట్ మిస్టేక్ చూద్దాం. 21. A contract is not voidable because it was caused by a mistake as to law in force, but a mistake as to a law not in force has the same effect as a mistake of fact. A and B make a contract grounded on the erroneous belief that a particular debt is barred by an Indian law of limitation. The contract is not voidable. A particular అప్పు అనేది అది లిమిటేషన్ యాక్ట్ ప్రకారం అది బ్యారిడ్ అయిపోయింది అనుకొని చేశారు. ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడబుల్ అవ్వదు. Voidability of agreements without free consent చూద్దాం. Section 19. When consent to an agreement is caused by coercion, fraud, misrepresentation, the agreement is a contract voidable at the option of the party whose consent was so caused. A party to a contract whose consent was caused by fraud or misrepresentation may he thinks fit insist the contract shall be performed, and he shall put the position in which he would have been if representation made had been true. If such consent was caused by misrepresentation or by silence or fraudulence in the meaning of Section 17, nevertheless is not voidable. If the party whose consent was so caused had the means of discovering the truth with ordinary diligence. A intending to deceive B falsely represents that 500 mounts of indigo are made annually at the A's factory and thereby induces B to buy the factory. Contract is voidable at the option of B. Voidability అంటే ఇప్పుడు అతను చూస్ చేసుకోవచ్చు ఆ కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయాలా లేదంటే వదిలేయాలా అని చెప్పి అతను చూస్ చేసుకోవచ్చు. అదే వాయిడబిలిటీ ఆఫ్ అగ్రిమెంట్స్ అనేది ఉంటుంది వితౌట్ ఫ్రీ కన్సెంట్. ఎప్పుడైతే ఫ్రీ కన్సెంట్ లేకుండా జరుగుతాయో వాయిడబిలిటీ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ agreement in restraint of marriage void. Every agreement in restraint of marriage of any person other than a minor is void. ఆపడం రెస్ట్రైంట్ అంటే పెళ్ళి జరగనీయకుండా ఆపడం లాంటివి కావాలని చేస్తే అది వాయిడ్ అవుతుంది. అగ్రిమెంట్స్ రాసుకుంటే వాటి కోసం అది వాయిడ్. అగ్రిమెంట్ ఇన్ రెస్ట్రైంట్ ఆఫ్ ట్రేడ్ void. Every agreement by which anyone is restrained from exercising a lawful profession, trade or business of any kind is the to extent. ఎవరైతే లాఫుల్గా వాళ్ళ ప్రొఫెషన్ చేసుకుంటారో వాళ్ళని ఆపితే అది కూడా వాయిడే అవుతుంది. అటువంటి అగ్రిమెంట్స్ అన్ని వాయిడ్ అవుతాయి. అగ్రిమెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ వాయిడ్. Section 28. లీగల్ ప్రొసీడింగ్స్ కూడా చేయకూడదు అని ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకుంటే అది కూడా వాయిడ్ కిందకి వస్తుంది. Agreements void for uncertainty. Agreements the meaning of which is not certain or capable of being made certain are void. ఏవైతే సర్టైన్గా కరెక్ట్గా ఉండవో అవన్నీ కూడా void. 31. Contingent contract. A contingent contract is a contract to do or not to do something if some event collateral to such contract does or doesn't happen. A contracts to pay to B 10,000 if B's house is burnt. This is a contingent contract. అంటే ఇది జరిగితే చేస్తాము అలాంటి ఉంటే అవన్నీ కంటింజెంట్ కాంట్రాక్ట్ అని అర్థం. అగ్రిమెంట్ కంటింజెంట్ ఆన్ ఇంపాసిబుల్ ఈవెంట్స్ void. Contingent agreements to do or not to do anything if an impossible event happens are void, whether the impossibility of event is known or to the parties to that agreement at the time when it is made. ఏవైతే ఇంపాసిబుల్ ఈవెంట్స్ జరుగుతాయో అట్లాంటప్పుడు ఈ కంటింజెంట్ అగ్రిమెంట్స్ అనేవి వాయిడ్ అవుతాయి. A agrees to pay 1,000 to B if B will marry A's daughter C. C was dead at the time of the agreement. The agreement is void. Effect of refusal to accept offer of performance. Where a promisor has made an offer of performance to the promisee and the offer has not been accepted, the promisor is not responsible for non-performance, nor does he thereby lose his right under the contract. ఇప్పుడు పర్ఫామ్ చేస్తా అని చెప్పినప్పుడు అతను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ద ప్రామిసర్ అనేది ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ నాన్ పర్ఫార్మెన్స్, నాట్ డస్ హీ దేర్ బై లాస్ హిస్ రైట్స్ అండర్ ద కాంట్రాక్ట్. ఇట్ మస్ట్ బి అన్కండిషనల్, ఇట్ మస్ట్ బి
made at the proper time and place under such circumstances that the person to whom it is made have a reasonable opportunity of ascertaining that the person by whom it is made is able and willing there and then do the whole of what he is bound by promise to do. ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ ఆఫర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది చెప్తుంది దీని గురించి. An offer to one of several joint promises has the same legal consequences as an offer to all of them. 39. Effect of refusal to party to perform promise wholly. When a party to a contract has refused to perform or disabled himself from performing his promise in its entirety, the promisee may put an end to the contract unless he has signed by words or conduct his acquiescence in its continuance. A singer enters to a contract with B, the manager of theatre, to sing at his theatre 2 nights in every week during the next 2 months. B engages to put her 100 rupees for each night performance. On 6th night, a willfully absents herself from the theatre. B is at liberty to put an end to the contract. ఇప్పుడు కాంట్రాక్ట్ మాట్లాడుకొని నైట్కి ఇంత ఇస్తాను పాటలు పాడడానికి అని చెప్పారు. కావాలని తను ఎగ్గొడితే ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ని తీసేయడానికి ఇతనికి హక్కు ఉంటుంది. అదే ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్యూజల్ ఆఫ్ పార్టీ టు పర్ఫార్మ్ ప్రామిస్ హోల్లీ అనేది 39 చెప్తుంది. ఎఫెక్ట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వన్ జాయింట్ ప్రామిసర్. Where 2 or more persons have made a joint promise, a release of one such joint promise by the promisee doesn't discharge the other joint promise or joint promises. Neither it doesn't free joints or release from your responsibility to the other joint promise or joint promise. ఒకరిని రిలీజ్ చేసినంత మాత్రాన అందరినీ రిలీజ్ చేసినట్టు కాదు జాయింట్ ప్రామిసర్స్ని అని 44 చెప్తుంది. Devolution of joint rights. A. In consideration of 5,000 rupees lent to him by B and C, promises B and C jointly to repay them some interest on the day specified. B dies. The right to claim performance rests with B representative jointly with C during C's life and after the death of C with the representative of B and C jointly. ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళ ద్వారా తీసుకోవాలని చెప్తుంది. 45. అగ్రిమెంట్ టు డూ ఇంపాసిబుల్ యాక్ట్. 56. దీని డాక్ట్రైన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అని కూడా అంటారు. అండ్ అగ్రిమెంట్ టు డూ అన్ యాక్ట్ ఇంపాసిబుల్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వాయిడ్. ఏదైతే అసలు చేయలేమో ఇంపాసిబుల్ యాక్టో అదే అలాంటి అగ్రిమెంట్ అనేది వాయిడ్ అవుతుంది. ఏ అగ్రీస్ విత్ బీ టు డిస్కవర్ ట్రెజర్ బై మ్యాజిక్. ది అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్. అసలు మ్యాజిక్ అనేది రియల్ కాదు కాబట్టి అట్లాంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా వాయిడ్ అవుతాయి. Effect of novation, rescission and alteration of contract. If the parties to a contract agree to substitute a new contract for it, to rescind or alter it, the original contract need not be performed. ఎప్పుడైతే కాంట్రాక్ట్ని మార్చుకుందాం కొత్త కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ పాత కాంట్రాక్ట్ అనేది పర్ఫామ్ చేయనవసరం లేదు అని 62 చెప్తుంది. Obligation of person enjoying benefit of non-gratuitous act. Where a person lawfully does anything for another person or delivers anything to him, not intending to do so gratuitously, and such person enjoys the benefit, the latter is bound to make compensation to the former in respect to restore the things so done or delivered. ఇప్పుడు ఎటువంటి అంటే గ్రాట్యుటస్గా చేయాలనుకోవట్లేదు, అంటే ఫ్రీగా చేయాలి అనుకోకుండా ఏదైనా పర్ఫామ్ చేశారే అనుకో, అదర్ బెనిఫిట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో కొంత ఈ కాంపెన్సేషన్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. ఆ ఆబ్లిగేషన్ అనేది 70 చెప్తుంది. 71. Responsibility of finder of goods. A person who finds goods belonging to another and takes them into his custody is subject to the same responsibility as a bailey. ఒక బెయిలీకి ఉండే రెస్పాన్సిబిలిటీ ఫైండర్ ఆఫ్ గూడ్స్కి కూడా ఉంటుంది అని 71 చెప్తుంది. అంటే దాన్ని తిరిగి ఇవ్వడం బెయిల్మెంట్లో ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఫైండర్ ఆఫ్ గూడ్స్ కూడా ఉంటుందని సెక్షన్ 71 చెప్తుంది. 72. Liability of person to whom money is paid or things delivered by mistake or under coercion. A person to whom money has been paid or anything delivered by mistake or under coercion must repay or return it. వాళ్ళు తిరిగి చేయాల్సి ఉంటుంది. 75. Partly rightfully rescinding contract entitled to compensation. A person who rightfully rescinds a contract is entitled to compensation for any damage which he has sustained through the non-fulfillment of the contract. ఎప్పుడైతే కరెక్ట్గా రైట్ఫుల్గా పార్టీ అనేవాడు కాంట్రాక్ట్ని రెసెండ్ చేద్దాం అనుకుంటున్నాడో అతనికి కాంపన్సేషన్ అనేది వస్తుంది ఫర్ హిస్ డ్యామేజెస్. 124. Contract of indemnity. A contract by which one party promises to save the other from the loss caused to him by the conduct of the promisor himself or by the conduct of any other person is called contract of indemnity.
ఇండెమ్నిటీ అనే దానిలో ఇద్దరు పర్సన్స్ ఉంటారు, ఇండెమ్నిఫైయర్, ఇండెమ్నిటీ హోల్డర్. ఇప్పుడు ఇండెమ్నిటీ అంటే అర్థం ఏంటంటే ఆ పర్సన్ ఇంకో అతను కలిగిన లాస్ నుంచి సేవ్ చేయడమే ఇండెమ్నిటీ. ఆ లాస్ అనేది ప్రామిసర్ వల్లే అవ్వచ్చు లేదా అదర్ పర్సన్స్ వల్ల కూడా కావచ్చు. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, షూరిటీ, ప్రిన్సిపల్, డెటార్ అండ్ క్రెడిటార్ గురించి చూద్దాం. 126. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ is a contract to perform the promise or discharge the liability of third person in case of his default. The person who gives the guarantee is called the surety. ఇప్పుడు కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఇద్దరే ఉంటారు, అదే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో ముగ్గురు ఉంటారు, క్రెడిటార్, ప్రిన్సిపల్, డెటార్ అండ్ ద షూరిటీ. ఇప్పుడు క్రెడిటార్ డెటార్కి మనీ ఇస్తాడనుకో, షూరిటీ అనేవాడు దానికి పేమెంట్కి షూరిటీగా ఉంటాడు. సో ప్రిన్సిపల్ డెటార్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతాడో పే చేయడానికి, షూరిటీ అనేవాడు పే చేస్తాడు, గ్యారంటీ ఇస్తాడు, అదే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ద పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూస్ డిఫాల్ట్ ద గ్యారంటీ is given is called principal debtor and the person to whom guarantee is given is called creditor. Guarantee may be either oral or written. ఇది ఇంపార్టెంట్, ఓరల్ కానీ అవ్వచ్చు, రిటర్న్ కూడా అవ్వచ్చు కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అనేది. Continuing guarantee. 129. A guarantee which extends to a series of transactions is called continuing guarantee. అంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి సిరీస్గా, అది కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. Release of one co-surety doesn't discharge others. Where there are co-sureties, a release by creditor of one of them doesn't discharge the others. Neither does it free sureties or release from his responsibility to the other sureties. ఇప్పుడు ఒక షూరిటీని రిలీజ్ చేసినంత మాత్రాన అందరు షూరిటీస్ని చేసినట్టు కాదు అని సెక్షన్ 138 చెప్తుంది. 148. Bailment. Bail or bailee. A bailment is the delivery of goods by one person to the other for some purpose upon a contract that they shall, when the purpose is accomplished, be returned or otherwise disposed of according to the directions of the persons delivering them. ఇప్పుడు సపోజ్ టైలరింగ్కే అనుకోండి, టైలరింగ్ కుట్టమని చెప్పి మన వస్తువులు వాళ్ళకి ఇస్తాము, లైక్ శారీ కానీ ఏమన్నా వాళ్ళకి కుట్టమని ఇస్తాము, ఆ పని అవ్వగానే వాళ్ళు మనకి తిరిగి ఇచ్చేయాలి, అదే బెయిల్మెంట్ అంటాం. మనం దానికి అమౌంట్ పే చేస్తాము. The person to whom they are delivered is called bailee. Bail is particular lien. When the bailee has, in accordance with the purpose of the bailment, rendered any service involving the exercise of labor or skill in respect of the goods bailed, he has, in absence of a contract to the contrary, a right to retain such goods until he receives due remuneration for the service he has rendered in respect of them. సపోజ్ ఇప్పుడు అతను ఇచ్చిన దాన్ని సేవ్ చేయడం కోసం లేబర్ని పెట్టుకోనో ఏదన్నా ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ అయ్యాయనుకో, ఆ ఛార్జెస్ ఇతను పే చేసేంత వరకు ఆ గూడ్స్ అతని దగ్గరే ఉంచుకునే హక్కు ఉందని 170 చెప్తుంది. అది బెయిలీస్ పర్టికులర్ లీన్. జనరల్ లీన్ ఆఫ్ బ్యాంకర్స్, ఫ్యాక్టర్స్, పవర్ ఫింగర్స్, అటార్నీస్ అండ్ పాలసీ బ్రోకర్స్. 171. జనరల్గానే వాళ్ళ దగ్గర అన్ని బెయిల్మెంట్ ద్వారా గూడ్స్ అనేవి రీటైన్ చేసుకుంటే వాళ్ళకి పర్టికులర్ లీన్ అనే జనరల్ లీన్ అనేది ఉంది వాళ్ళకి. ఎటువంటి కాంట్రాక్ట్ లేనప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఏదైనా స్పెసిఫిక్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి జనరల్ లీన్ అనేది వెళ్తుంది అనేది సెక్షన్ 171 చెప్తుంది. ఏజెన్సీ. ఏజెంట్, ప్రిన్సిపల్ డిఫైన్డ్. An agent is a person employed to do any act for another to represent the another in dealings with the third person. The person whom such act is done, who is so represented, is called the principal. ప్రిన్సిపల్ అనే వాడి దగ్గర పనిచేసే వ్యక్తి ఏజెంట్. కన్సిడరేషన్ నాట్ నెసరీ. నో కన్సిడరేషన్ నెసరీ టు క్రియేట్ అన్ ఏజెన్సీ. ఏజెన్సీ క్రియేట్ చేయడానికి కన్సిడరేషన్ అనేది అవసరం లేదు అని 185 చెప్తుంది. When agent cannot delegate, an agent cannot lawfully employ another to perform acts which he has expressly or impliedly undertaken to perform personally, unless by ordinary custom of trade, subagent may nature of agency, subagent must be employed. జనరల్గా అయితే ఆ ఏజెంట్ అనేవాడు తనకిచ్చిన పని వేరే వాళ్ళకి డెలిగేట్ చేయలేడు, తనకి పర్సనల్గా ఇచ్చిన వాటిని అని 190 చెప్తుంది. A sub-agent is a person employed by and acting under the control of the original agent in the business of agency. ఏజెంట్ కింద చేసే వ్యక్తిని సబ్ ఏజెంట్ అంటారు. టర్మినేషన్ ఆఫ్ ఏజెన్సీ. ఎప్పుడెప్పుడు ప్రిన్సిపల్కి అథారిటీ పోయినప్పుడు, లేదా బిజినెస్ సెట్ చేసినప్పుడు, బిజినెస్ వాళ్ళ పని కంప్లీట్ అయిపోయినప్పుడు
ప్రిన్సిపల్ చనిపోయినప్పుడు లేదంటే అన్సౌండ్మెంట్ పర్సన్ అయిపోయినప్పుడు, ఇన్సాల్వెంట్ అయినప్పుడు ప్రిన్సిపల్, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏజెన్సీ అనేది టర్మినేట్ అవుతుంది అని సెక్షన్ 201 చెప్తుంది. Effect on agreement of misrepresentation of fraud by agent. A being B's agent for the sale of goods. A అనే వ్యక్తి Bకి ఏజెంట్ కింద పనిచేస్తున్నాడు for the sale of goods. Include C to buy them by misrepresentation which he was not authorized by B to make. The contract is voidable as between B and C at the option of C. ఈ కాంట్రాక్ట్ అనేది వాయిడబుల్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్కి తెలియకుండా ఈ ఏజెంట్ మిస్రిప్రజెంటేషన్ చేసి సీని కొనుక్కోమంటున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో కాంట్రాక్ట్ అనేది వాయిడబుల్ అవుతుంది. బి అండ్ సి అట్ ద ఆప్షన్ ఆఫ్ సి అనే వ్యక్తి ఆ కాంట్రాక్ట్ చేయాలా చేయకూడదు అనేది ఆలోచించుకోవచ్చు. అది సెక్షన్ 238 చెప్తుంది. దిస్ ఈస్ ద లా ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇంపార్టెంట్ సెక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.